కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఒకరోజు బీర్బల్తో అక్బర్ ఇలా అన్నాడు, నేను చక్రవర్తిగా రోజు వివేకవంతుల్ని, వైజ్ పీపుల్ని కలుస్తున్నాను, కానీ ఓ 10 మంది ఫూల్స్ నాకు చూపెట్టగలవా మన నగరంలో అని అడుగుతాడు. దానికేమంది మహాప్రభు, నేను మీకు 10 మంది ఫూల్స్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను అంటాడు బీర్బల్. దాంతో బీర్బల్ బయటికి వెళ్ళి ఆ నగరంలో ఫూల్స్ను వెతకడం మొదలు పెడతాడు. ఎవరు కొద్దిగా మూర్ఖులు ఎవరున్నారు అని వెతుకుతూ ఉంటారు. సో మూర్ఖులు ఎవరున్నారని వెతుకుతూ ఉంటే ఆ రోడ్డు పైన నడుస్తూ ఉంటే ఒక అతను గుర్రం పైన కట్టెల మోపు పెట్టుకొని వెళ్తుంటాడు. సహజంగా గుర్రం పైన కూర్చున్నవాడు కట్టెల మోపు కూడా తన వెనకాలో ముందో పెట్టుకోవాలి. కానీ ఇతను తన తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. బీర్బల్కి అర్థం కాదు, ఏంటి గుర్రం మీద పోయేవాడు గుర్రం మీద పెట్టుకోకుండా నెత్తి మీద మోస్తున్నాడు, తల మీద మోస్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు. అనుకుని వెళ్ళి అడుగుతాడు. వాడు వెంటనే, నేనేమన్నా మూర్ఖుని అనుకుంటున్నారా ఇలా పట్టుకొని వెళ్ళటానికి? నా బరువుతోనే గుర్రం ఇబ్బంది పడుతోంది, ఎందుకంటే గుర్రం ఇప్పటికే చాలా అలసిపోయి ఉంది, ఇప్పుడు నా బరువుకు తోడు కట్టెల బరువు కూడా అవుతుంది దానికి, అందుకే నేనే మోసుకొని వెళ్తున్నా అన్నాడు. ఏమి దొరికాడరా మూర్ఖుడు అని చెప్పి వాణ్ణి, నువ్వు ఒక పని చేయి, నా ఎంబడరా, నీకు ఈ కట్టెల మోపు అమ్మితే వచ్చే లాభం కన్నా 10 రేట్లు కాదు 100 రేట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాను అంటాడు. అని ఆ మూర్ఖుడిని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఈలోగా వెళ్తూ ఉంటే ఒక చోట ఒక అతను అలా కింద గ్రౌండ్ మీదనే పండుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కానీ ఆ పండుకున్న పోస్టర్ ఏంటంటే ఇలా 2 చేతులు పైకి లేపి ఇలా పట్టుకొని పంటూ ఉంటాడు. అదేంటి ఇలా పండుకొని ఉన్నావు, ఇతనికి ఏమైంది అని, అలా ఎందుకు పట్టుకున్నావు అని ఆసక్తిగా అడుగుతాడు బీర్బల్. ఏమీ లేదు, నా భార్య ఇంకో ఈ సైజు కుండ తెమ్మని చెప్పింది, ఆమె చాలా స్ట్రిక్టు, నేను కనుక ఈ సైజు తక్కువైనా ఎక్కువైనా ఆమె తిడుతుంది, అందువల్ల నడుస్తూ ఆ కుండల దుకాణానికి వెళ్తున్నాను, ఓపిక లేక ఇక్కడ కొంతసేపు అలా రెస్ట్ తీసుకుంటున్నాను, మళ్ళీ సైజు ఎక్కడ మర్చిపోతాను అని నా భార్య ఇలా నన్ను 2 చేతులు లేపి చూపెట్టింది, అలాగే ఆ సైజు పట్టుకొని ఉన్నాను అన్నాడు. అరే బడే ఉన్నాడు కదా వీడింత మూర్ఖుడా అని చెప్పి, నీకు ఓ పని చేయి, నీకు అన్ని రకాల సైజుల కుండలు ఇప్పిస్తాను ఎంబడొస్తే ఉచితంగా అంటాడు. నీ భార్యగా నేను ఎప్పుడు ఏమీ అనదు. చలో 2 దొరికారు, ఇంకా 8 మంది దొరకాలి. సో బాగానే దొరికేలా ఉన్నారే పట్టణంలో. వాస్తవంగా అక్బర్ 4 రోజులు టైం ఇస్తాడు. ఈ 4 రోజులు ఏంది, 1 గంట సేపట్లో 2 దొరికారు అని ఈ 2 పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఈ 2 పట్టుకొని వెళ్తూ ఉంటే ఒక చోట 2 వ్యక్తులు కొట్లాడుతుంటారు. ఏంటి మీరు 2 ఎందుకు కొట్టుకుంటున్నారు అని బీర్బల్ అడుగుతాడు. ఏమీ లేదు, వీడు అంటున్నాడు, నా బర్రెను, నా బఫెల్లోను వీడు తన టైగర్తో చంపిస్తాను అంటున్నాడు అన్నాడు. అదేంటి, నీ దగ్గర బఫెల్లో కనబడతలేదు, వాడి దగ్గర టైగరు కనబడతలేదు, నీ బఫెల్లోను వాడి టైగర్తో చంపించడం ఏంటి అంటాడు. బఫెల్లో టైగర్ ఉండాలా దానికి అన్నాడు. బీర్బల్కు సర్కిట్ ఎగిరిపోయినంత అయింది. మరి లేకపోతే ఎలా చంపేస్తాడు అని. ఏమీ లేదు, దేవుడు గనక ప్రత్యక్షమై వరం అడిగితే నీవు గనక బఫెల్లో కోరుకుంటే నేను టైగర్ కోరుకొని నా టైగర్తో నీ బఫెల్లోని చంపిస్తా అంటున్నాడు అని. ఇదేంటి దేవుడు వరం ఏంటి, వీడికి బఫెల్లో ఏంది, టైగర్ ఏంది, అప్పుడు టైగర్ బఫెల్లో చంపుతుందని చెప్పి ఇప్పుడు కొట్లాడుకోవడం ఏంటి, ఆహా ఎంతటి మూర్ఖత్వం ఇది అని వారి మూర్ఖత్వానికి బీర్బల్ మురిసిపోతాడు. చలో వాళ్ళిద్దరిని చెప్తాడు, నీ టైగరు బఫెల్లో పక్కకు పెట్టు, మీరు నా వెంబడొస్తే మీకు 2 వరహాలు ఇప్పిస్తాను, బంగారు వరహాలు అంటాడు. సో వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా ఉంది, మనం కొట్లాడుకుంటే మధ్యలో ఈ లాభం బాగా జరుగుతుంది అని బీర్బల్ వెంబడి వెళ్తుంటారు. చలో 4 దొరికారు. గుర్రం పైన కట్టెల మోపు పెట్టుకుని వెళ్ళేవాడు, కుండ సైజును అలాగే చేతులు పట్టుకుని తిరుగుతున్నవాడు, ఈ టైగర్ బఫెల్లో భగవంతుడు వరమిస్తే 4 దొరికారు, ఇంకా 6 కావాలి.
అలా వెళ్ళాలని వెళ్తున్న సమయంలో బీర్బల్కు ఆ ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ పడుతున్న ఇద్దరు యువకుల మధ్య జరిగిన కన్వర్జేషన్ను ఒక అతను వింటాడు రోడ్డు మీద వెళ్తూ. అతను రోడ్డు మీద వెళ్తూ తన కుండలో నెయ్యి పెట్టుకొని తల మీద ఆ నేతి కుండ పట్టుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న సమయంలో ఈ బీర్బల్కు ఆ ఇద్దరు యువకుల మధ్య కన్వర్జేషన్ విని అతను ఆగిపోయి ఈ వెధవలకు ఈ మూర్ఖులకు మీరు 2 వరహాలు ఇచ్చినట్టు నేనైతే వీడి తలకాయ పల కొడతానని చెప్పి ఒక్కసారి కుండ వాళ్ళ మీద విసురుతాడు. వాళ్ళు పక్క జరుగుతారు, వీరి కుండ నెయ్యి మొత్తం పోతుంది. సో అసలు ఇప్పుడు ఎవడు మూర్ఖుడు? వాళ్ళను కొట్టాలనుకొని తానా కుండ నెయ్యిని నాశనం చేసుకున్నవాడు కూడా మూర్ఖుడే కదా అని ఆ మూర్ఖుడిని కూడా కలుపుకుంటాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4, 5 అయ్యారు. ఇకపోతే ఇంకా 3 కావాలి. ఈ 3 అవుతున్న కొద్దీ 3 వెతుక్కుతూ వెళ్తూ ఉంటాడు. ఈ 5 తీసుకుని వాడు పరిగెత్తుకుంటూ వచ్చి బీర్బల్ తాకేస్తాడు. అదేంటయ్యా కనబడతలేదా? ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాడ? లేదు, ఏమనుకోకండి, నేను ఆడ గట్టిగా అరిచి నా అరుపు ఎంత దూరం వినపడుతుందో టెస్ట్ చేస్తున్నా, అందుకు నేను వేగంగా పరిగెడుతున్న మధ్యలో మీరడం వచ్చారు. నాకు ఆ డిస్టెన్స్, నా సౌండ్ ఎంత దూరం వెళ్తుంది అని నేను మెజర్ చేస్తున్నా, నన్ను మెజర్ చేయకుండా చేశారు, మీరు నన్ను డిస్టర్బ్ చేశారని అంటాడు. ఏమి మూర్ఖుడు ఆయన, ఇంకోటి దొరికాడు అని ఈ 6 పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పటికి రాత్రి అవుతుంది, చీకటి అయిపోయింది. పొద్దున్న నుంచి వెతుకుతున్నాడు, 6 దొరికారు. ఆల్రెడీ ఆ రోజు పౌర్ణమి రోజు చంద్రుడు ప్రకాశవంతంగా వెతుకుతున్నాడు. ఒక అతను ఆ వెన్నెల కాంతిలో భూమి మీద ఏదో వెతుకుతూ కనబడతాడు. ఏంటయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. నా ఉంగరము పోయింది, వెతుకుతున్నాను అంటాడు. అంటే మరి ఎక్కడ పోయింది అంటాడు. ఇంకో ఆ దూరాన ఉన్న చెట్టు వైపు చూపెట్టి ఆ చెట్టు దగ్గర పోయింది అంటాడు. ఆ చెట్టు దగ్గర పోతే మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటాడు బీర్బల్. నేనేమన్నా తెలియదక్కుని అనుకున్నావా? ఆ చెట్టు దగ్గర వెళ్తురు లేదు, ఇక్కడ వెళ్తుంది కనుక వెతుకుతున్నా అన్నాడు. బీర్బల్ ఈసారి ఇంకా సర్కిట్ ఎగిరిపోయింది. బహుని మించిన మూర్ఖుడు కూడా, వీడు నన్నే తెలియదక్కునివా అనుకుంటున్నావా? వెళ్తున్న చోట కదా నేను వెతికేది అని వెతుకుతున్నా అన్నాడు. ఇలా వెళ్తుండగా ఇంకో చోట ఇంకోటి దొరికాడు. ఇలాగే భూమి పైన వెతుకుతున్నాడు. ఏం చూస్తున్నావు అన్నాడు. నేను వెళ్తూ నా దగ్గర ఉన్న బంగారాన్ని ఎవడు దోచుకోవద్దని ఇక్కడ భూమిలో పాతిపెట్టిపోయాను, అది ఎక్కడ పాతిపెట్టున్నో దొరుకుతలేదు అంటాడు. అంటే నువ్వు అలా పాతిపెట్టిపోతే దొరుకుతుందా? నువ్వు ఏదైనా ఒక మార్కు పెట్టుకోవాలి కదా, గుర్తు పెట్టుకోవాలి కదా అంటాడు. వెంటనే వాడు నేనంత తెలియదక్కుని అనుకున్నావా? ఏ గుర్తు పెట్టుకోకుండానే ఆడ పాతిపెట్టిపోతాననుకున్నావా? నేను మూర్ఖుని అనుకున్నావా? నేను గుర్తు పెట్టుకున్నాను అంటాడు. ఏం గుర్తు పెట్టుకున్నావు అంటాడు. కరెక్ట్గా పైన మేఘం ఉండే, ఆ మేఘం చూసి కరెక్ట్గా ఆ మేఘం పైన ఎక్కడుందో అక్కడే పాతిపెట్టాను అంటాడు. ఇప్పుడు బీర్బల్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అరే ఈ మేఘం ఎప్పటికీ అక్కడే ఉంటుందా అంటే వాడు అలా గుర్తుపెట్టుకున్నాడు. పైగా నేను మూర్ఖున్నా అంటున్నాడు. సరే 8 మంది దొరికారు. ఇంకో 2 అయితే కోట, అక్బర్ చక్రవర్తి ఇచ్చిన కోట 10 మంది సరిపోతారు. కానీ బీర్బల్ చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అవసరం లేదనుకొని ఆ 8 మందితోనే కొలువులోకి ప్రవేశిస్తాడు. ఈ 8 మంది నిర్వాకం, కట్టెల మోపు, బిగ్గరగార్చి పరిగెత్తడం, నా దేవుడు కరుణిస్తే వరమిస్తే నాకు బఫెల్లో నీకు టైగర్, ఇలా రకరకాల వెళ్తున్న చోట వెతికేవాడు ఒకడు, మేఘం ఉన్నది కదా అని గుర్తు పెట్టుకున్నవాడు ఇంకోడు, కుండ సైజును పట్టుకొని అలాగే వెళ్తున్నవాడు ఇంకొకడు, సో ఒకని పైన కుండ విసిరి తన నెయ్యంతా పోగొట్టుకున్న మరొకడు. సో ఇందులో ఎవడు తక్కువ కాదు, మంచి మూర్ఖులు దొరికారని పట్టుకుని వెళ్ళిపోతాడు. చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. ఏం బీర్బల్ ఇంత తొందరగా 10 మంది పట్టుకొని వచ్చావా అంటాడు. లేదు మహాప్రభు, 8 మంది దొరికారంటాడు. నేను చెప్పాను కదా, మన పట్టణంలో అంత సులభంగా 10 మంది దొరకరు, నేను ముందే చెప్పాను నీకు, 8 దొరికారు చూడు అంటాడు. లేదు మహాప్రభు, 10 మంది ఉన్నారు ఈ కొలువులోనే అంటాడు. అరే నువ్వు తెచ్చింది 8, మిగతా 10 మంది ఎవరు? ఇంకో 2 ఎవరు అంటాడు. ఇంకెవరు మహాప్రభు? మీరు నేను అంటాడు. ఎందుకంటే ఇలా పనికి మాలిన పని చెప్పి సమయం వృధా చేసిన మీరు
మీ మాట విని ఆ 10 మందిని వెతుకుతూ పోయిన నేను, మన ఇద్దరు మూర్ఖులను కలిపితే 10 మంది మూర్ఖులు అవుతారు కదా అంటాడు. చక్రవర్తి ఒక పెద్ద నవ్వు నవ్వుతాడు. బీర్బల్ విట్ అండ్ విజ్డమ్ అంటే బీర్బల్ ఒక మెసేజ్ మనకి ఇచ్చాడు ఈ కథలో, అక్బర్ బీర్బల్ కథలో. పనికి మాలిన పనులు, సమయం వృధా చేసుకునే పనులు, మూర్ఖత్వం చేసే పనులు, ఏ ఫలితము ఇవ్వని పనులు, ఏ తర్కానికి అందకుండా లాజిక్ లేకుండా చేసే పనులు, కాస్తంత కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా చేసే పనులు మన సమయాన్ని వృధా చేస్తుంటాయి. అందువల్ల మనకు వివేకవంతులమైతే మనం మూర్ఖత్వాన్ని వదులుకోవాలి. మనం చేసే పనిలో ఒక లాజిక్ ఉండాలి, మనం చేసే పనిలో ఒక రీజన్ ఉండాలి. సో ఇలా ఏ లాజిక్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా మనం పని చేస్తూ పోతే జీవితంలో సక్సెస్ కాం. కామన్ సెన్స్ అనేది ఏ డిగ్రీ చదివితే రాదు. కామన్ సెన్స్ అనేది ఏ సూపర్ మార్కెట్లో కొంటే రాదు. అమెజాన్లో లేదో ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో బై చేస్తానికి కామన్ సెన్స్ ఉండదు. నాకు 4 లీటర్ల కామన్ సెన్స్ ఇవ్వు, నాకు 4 కిలోల కామన్ సెన్స్ ఇవ్వు అంటే ఎక్కడా దొరకదు. కామన్ సెన్స్ను మనం జీవితంలో వయసు పెరుగుతున్న కొద్దీ మనలో వచ్చే మెచ్యూరిటీయే కామన్ సెన్స్ తీసుకురావాలి. చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తూ, ప్రపంచాన్ని చూస్తూ స్వయంగా అక్వైర్ చేయాల్సింది. దేర్ నో టెక్స్ట్ బుక్ విచ్ టీచర్స్ కామన్ సెన్స్, దేర్ ఇస్ నో కోర్స్ విచ్ టీచర్స్ కామన్ సెన్స్. అందుకే దాన్ని కామన్ సెన్స్ అంటారు. అది లేకపోతే ఇలా మూర్ఖులుగా మనం సమాజం ముందు నిలబడతాం.